ఆశ్చర్యం ఇంకోటి ఏంటో తెలుసా, ఒక మంత్రిని అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను. నేను గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఫిజికల్గా ఒక మంత్రిని కొట్టడం, అబ్యూస్ చేయడం. నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు విఆర్లో ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళని డిఎస్పీలను వేసుకున్నారు, డిఐజీలను మీ వాళ్ళని వేసుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజ్యం, జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. తిట్టినా, డిప్యూటీ సీఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట, ఆయనకి సన్మానం చేయాలంట. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాము, అంబటి రాంబాబు గారికి ఒక మంచి యాడ్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు ఇది వచ్చా మేము అందరం అనేసి. సంస్కారవంతమైన సోప్ ఇది. ఆయన సంస్కారవంతమైన నాయకుడు, ఆయన కితాబ్ ఇచ్చాడు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్కి అంబటి రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఆయన వాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చాడు, సంస్కారవంతమైన కాబట్టి ఆయన బాగుంటాడు. అలాగే ఆయనకు కూడా ట్రిపుల్ ఎక్స్ రాంబాబు పేరు కూడా పెడదాం మనం. అంబటి రాంబాబు తీసేసి ట్రిపుల్ ఎక్స్, ఆయనకి బాగా ఐడియాస్ ఉండాలి. ట్రిపుల్ ఎక్స్ మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారులే, వైసీపీ వాళ్ళు కూడా, మేము కాంప్రమైజ్ కాము, ట్రిపుల్ ఎక్స్ రాంబాబుని పెడదాం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు, ఎలాంటి రాక్షసుడు అని అంటే, తాను అబద్ధం చెప్పాడు అని, మోసం చేశాడు అని ప్రజలకంతా తెలిసిపోయింది. సిబిఐ స్వయంగా ఛార్జ్ షీట్లో, వాళ్ళు వేసిన సిబిఐ వేసిన ఛార్జ్ షీటే అది చెప్తుంది. ఎటువంటి ఛార్జ్ షీట్లో వీళ్ళు ఎవరి పేర్లు పెట్టకపోవడము, ఎవరిని అరెస్ట్ చేయకపోవడము, అదే మాదిరిగానే ఎన్డీడీబీ రిపోర్ట్లు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చెప్పింది తప్పుడు ప్రచారము, తప్పులు అని చెప్పి కూడా ఏకంగా రిపోర్ట్లు కూడా వాళ్ళు ఇచ్చి, ఆ రిపోర్ట్లు కూడా ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలకు పదును పెడుతూ ఏకంగా ఇప్పుడు ఆయన ఇంకొక కమిటీ వేస్తారట. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది తప్పు, ఎన్డీఆర్ఐ ఇచ్చింది తప్పు, కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్తూ ఆయనకు కావలసిన విధంగా ఇంకొక రిపోర్ట్ వేసుకొని రాష్ట్ర ప్రజల మీద దాన్ని కూడా రుద్దే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడనంటే, ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఎత్తినా కూడా ఎక్కడా కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను. ఉదాహరణకు ఒక వీడియో వినిపించిన తర్వాత ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వినిపిస్తాను.
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అభ్యంతరం వచ్చింది. మీరు ఎలా మాట్లాడతారు లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేసి. అయిపోయింది. ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఇదొకటి ఎందుకు వినిపిస్తున్నా అంటే రమణ దీక్షిత్ గారు నిత్యం కైంకర్యాలు కానివ్వండి, నిత్యం వెంకటేశ్వర స్వామిని తాకి అదృష్టం వాళ్ళకి మాత్రమే ఉంది. సరే మేమైతే రాజకీయం కోసం చెప్పాము మీరు అంటారు కదా, ఆయన ఎందుకు చెప్తాడు? ఆయనకేం అవసరం? ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడా? లేదు కదా. ఆయన శ్రీవారి భక్తుడు. రమణ దీక్షితులు గారు ఆయన కూడా మాట్లాడుతూ వినిపించాం మీకు. వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ జరిగింది వాస్తవం. చెప్పింది ఏ పార్టీ, రాజకీయ పార్టీ కాదు. సాక్షాత్తం వెంకటేశ్వర స్వామిని తాకి నిత్యం కైంకర్య పూజలు చేసే ఒక ప్రధాన అర్చకుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కూడా తిడతారా? ఆయన కూడా తిడతారా మీరు? ఇంకా అదొకటి అయిపోయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమణ దీక్షిత్ గారికి అవగాహన లేకుండా కామెంట్ చేశాడా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.